అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చెదపురుగులు. రచయిత డాక్టర్ డి విద్యేశ్వరి గారు. ఇక కథలోకి వెళితే, అయ్యో అయ్యో వదలండి, ఇదేం పని? కేకలు వినపడటంతో చేతిలో ఉన్న కాఫీ కప్పు గబాలున టేబుల్ మీద పెట్టి లేవబోయింది వర్ధని. మోకాలు కలుక్కుమనటంతో మరలా కూర్చుండిపోయి కాలు స్వాధీనం చేసుకోబోయింది. ఈలోగా లోపలి నుంచి లక్ష్మి బయటకు వచ్చి తలుపు తీసుకొని హడావిడిగా పరిగెత్తింది. వర్ధని మోకాలు సరిచేసుకొని తలుపు దాకా వచ్చేసరికి లక్ష్మి వస్తూ కనిపించింది. గుమ్మం దగ్గరే ఆగి లక్ష్మి దగ్గరకు రాగానే ఏమైంది అని అడిగింది. లోపలికి పదండమ్మా, చెబుతాను అంది లక్ష్మి. ఆమె ముఖం అదోలా ఉంది. ఆశ్చర్యం, విచారం కలగలిపిన భావమేదో ఆమె ముఖంలో కనిపిస్తోంది. ఏమైంది లక్ష్మి? ఆ కంఠం మాధవరావు గారి మరదలు కంఠంలా ఉంది. ఎందుకలా కేకలు వేసింది? సోఫాలో కూర్చొని ప్రశ్నించింది. అప్పటికి లక్ష్మి ముందు తలుపు వేసి దగ్గరకు వచ్చింది. ఆవిడేనమ్మా, టీ తెచ్చి ఇస్తే మాధవరావు గారు తన చెయ్యి పట్టుకున్నారని గోల చేస్తోంది. సెక్రటరీ గారు రామనాథం గారు వచ్చారు. మాధవరావు గారు అలా చేయటం తప్పు కదా అని ఆ గోవిందరావు గారు గొడవ చేస్తున్నారు. లక్ష్మి చెప్పింది విని నిర్ఘాంతపోయింది వర్ధని. ఇదెలా సంభవం? మాధవరావు గారు చాలా మంచివారు. అందరితో స్నేహంగా మర్యాదగా ఉంటారు. ఏ స్త్రీని అమ్మా అని సంబోధించకుండా పలకరించరు. అలాంటి మనిషి ఇలా ప్రవర్తించారంటే నమ్మటం ఎలా? కొన్ని క్షణాలకు గాని వర్ధని షాక్ నుంచి తేరుకోలేకపోయింది. తేరుకున్నాక మాధవరావు గారు ఎక్కడున్నారు అని లక్ష్మిని అడిగింది. వారి హాల్లోనే ఉన్నారు. నాకేం తెలియదు అని అనడం తప్ప ఆయనేమీ చెప్పలేకపోతున్నారు. ఆయన్ని చూస్తే జాలేసిందమ్మా. వాచ్మెన్ అతని కొడుకు కూడా అక్కడే ఉన్నారు. వర్ధనికి అంతా అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. ఆ బిల్డింగులో ఉన్న 15 ఫ్లాట్స్లో ఉన్న వారందరూ సీనియర్ సిటిజన్సే. 2 ఫ్లాట్ల స్వంతదారులు మాత్రం తాళాలు వేసి వదిలేశారు. వాళ్ళింకా సర్వీసులో ఉన్నారు. 3 ఫ్లాట్లలో మాత్రమే అద్దెకున్నారు. మిగిలిన వారంతా ఫ్లాట్ స్వంతదారులే. చాలా కాలం నుంచి ఒకరికొకరు తెలిసిన వారే. అక్కడున్న అందరిలోకి మాధవరావు గారే వయసులో పెద్దవారు. 70 ఏళ్ళు దాటినవారు. కొడుకులిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. 3 సంవత్సరాల క్రితం భార్య మరణించింది. అయినా ఒంటరిగానే ఉంటున్నారు. ఒక కుర్రవాడు వచ్చి బ్రేక్ఫాస్టు, వంట, సాయంత్రానికి రొట్టెలు చేసి వెడతాడు. వాచ్మెన్ భార్య ఇంటి పని చేస్తుంది. మిగిలిన బజారు పనులు, బ్యాంకు పనులు ఆయనే చేసుకుంటారు. ఈ వయసులో కూడా ఆయన ఓపిగ్గా దృఢంగానే ఉన్నారు. ఆయనంటే అక్కడున్న అందరికీ గౌరవం, అభిమానం. అలాంటి మాధవరావు గారు ఇలాంటి పని చేశారంటే ఎలా నమ్మటం? కొడుకులు అమెరికా వచ్చేయమని ఒంటరిగా ఉండవద్దని బలవంత పెడితే ఒకసారి మాత్రం అమెరికా వెళ్ళి వచ్చారు. అమెరికా మనలాంటి వయసు మళ్ళిన వాళ్ళకి కాదమ్మా. ఇదివరకు ఇద్దరం వెళ్ళాం కనుక ఒకరికొకరు తోడుగా రోజులు గడిచిపోయాయి. ఒంటరిగా ఉండాలంటే జీవితం పరాధీనమే. పిల్లలు వాళ్ళ పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. మనకేమో ఒకరితో మాటామంతి లేకపోతే రోజు గడవదు. ఇరుగు పొరుగు వాళ్లతో కలిసిమెలిసి ఉండాలంటే మనలాంటి వాళ్ళకి ఇండియానే సరైనది. ఇక్కడ మన జీవితం మనది అని అమెరికా జీవితాన్ని 3 ముక్కల్లో నిర్వచించారు. అలాంటి మాధవరావు గారి మీద ఇలాంటి నింద, తాను విన్న సంఘటనను వర్ధని జీర్ణం చేసుకోలేకపోతుంది. అసలు జరిగిందేమిటంటే, ప్రశాంతంగా జీవిస్తున్న మాధవరావు గారి ఇంటికి 6 నెలల క్రితం ఆయన తమ్ముడు, మరదలు వచ్చి చేరారు. వారికి నగరంలో దూరంగా సొంత ఇల్లుంది. కొడుకుని కోడల్ని వదిలిపెట్టి అక్కడి నుంచి వీళ్ళెందుకు హఠాత్తుగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారో ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళ కుటుంబం విషయం అని అంతా సరిపెట్టుకున్నారు. వారి రాక గురించి మాధవరావు గారు కూడా ఎవరితో ఏమీ మాట్లాడేవారు కాదు. మా బావగారు ఒంటరివారైపోయారని మావారు ఒకటే బాధపడిపోయారు. మేమిక్కడుంటే ఆయనకు కనీసం వేళకింత వండి పెట్టి మంచి చెడు చూడొచ్చు కదా అని పిల్లల్ని వదిలి ఇక్కడికి వచ్చేశాం అంటూ అడిగిన వారికి, అడగని వారికి కూడా ఆ మరదలు చెప్పింది. అది అక్కడితో ఆగితే ఎవరికీ ఏ బాధ ఉండేది కాదు. కానీ ఆవిడ అదో రకం మనిషి. అందరి విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువ. తెలుసుకొని ఊరుకోదు. అందరికీ తన వ్యాఖ్యానాలు జోడించి చేరవేస్తుంది.
ఎప్పుడు ఎవరి తలుపు కొట్టి లోపలికి జొరబడుతుందో ఎవరూ చెప్పలేరు. మాధవరావు గారి బంధువని ఎవరూ ఏమీ అనలేక ఆమెను భరిస్తున్నారు. అలాంటి మనిషి ఇప్పుడు ఈ గోల చేయటం వర్ధనికి మింగుడు పడటం లేదు. ఇదే విషయాన్ని వర్ధని హాల్లో కూర్చొని ఆలోచిస్తుంటే లక్ష్మి లోపల పని చేసుకుంటూ ఆలోచిస్తోంది. ఇద్దరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే, ఇలా ఎలా జరుగుతుంది? కొంతసేపటికి బెల్ మోగింది. లక్ష్మి తలుపు తీయగానే 402లో ఉండే గోవిందరావు లోపలికి వచ్చాడు. ఈ మధ్య ఆయన రాక వర్ధనికి చిరాకు కలిగిస్తోంది. గోవిందరావు 6 నెలల క్రితం అక్కడ అద్దెకు దిగాడు. కొడుకులిద్దరూ స్వంత ఇళ్లల్లో ఉన్నారని, తన భార్య ఏడాది క్రితం చనిపోయిందని చెప్పాడు. కొడుకుల దగ్గర కాకుండా స్వతంత్రంగా జీవించాలనుకున్నానని, తన పెన్షన్తో దర్జాగా బతుకుతానని చెప్పుకున్నాడు గోవిందరావు. గోవిందరావు అతి చనువు తీసుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చేసే అనవసరమైన వ్యాఖ్యానాలు వేలాపాలా లేకుండా బెల్ కొట్టి లోపలికి వచ్చి కూర్చొని చెప్పే పనికిమాలిన లోకాభిరామాయణం వర్ధనికి చాలా విసుగు చిరాకు కలిగిస్తాయి. అయినా మొహమాటం వలన పరుషంగా మాట్లాడలేకపోతోంది. ఇప్పుడు ఈ సంఘటనల గురించి ఎలాంటి విమర్శలు మొదలు పెడతాడో అనుకుంది. లోపలికి వస్తూనే, చూశారా మాధవరావు గారు ఎలాంటి పని చేశాడో అంటూ సోఫాలో కూలబడ్డాడు. మరదలు తోబుట్టువుతో సమానమంటారు. అసలు ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందో? బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు అంటారు. ఇలాంటి వాళ్ళ గురించేనేమో అన్నాడు. వర్ధనికి ఒళ్ళు మండినా కోపం అణచుకుంది. మాధవరావు గారి గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆవిడ మాటలు నమ్మరులేండి అని కొంచెం కటువుగానే జవాబు చెప్పింది. అక్కడ అందరూ అనే మాట మీరు కూడా అలాగే అంటారా? అయినా మగబుద్ధి ఎప్పుడు చెలిస్తుందో ఎవరు చెప్పగలరు? గోవిందరావు వెకిలి నవ్వొకటి నవ్వాడు. మీది మగబుద్ధి కాదా అనాలనిపించినా మళ్ళీ ఇంకేం వాగుతాడో అని మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత సంభాషణ పొడిగించే అవకాశం వర్ధని గారు ఇవ్వదని గ్రహించిన గోవిందరావు ఇక అటూ ఇటూ చూసి 5 నిమిషాలు కూర్చొని లేచి వెళ్ళిపోయాడు. ఆ చూపులకు అర్థం కాఫీ కోసమని వర్ధనికి తెలిసినా కానీ కాఫీ తీసుకురమ్మని లక్ష్మిని పిలవలేదు. ఎవరైనా వస్తే తొంగిచూసి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇచ్చే లక్ష్మి గోవిందరావు గొంతు విన్న తర్వాత బయటకే రాలేదు. 4 రోజులు గడిచిపోయాయి. ఆ ఫ్లాట్స్లలో వాళ్ళెవరూ ఆ సంఘటన గురించి మాట్లాడలేదు. అందరిలోనూ ఏదో చెప్పరాని గాంభీర్యం చోటు చేసుకుంది. ఆ మర్నాడు లక్ష్మి తెచ్చిన వార్త వర్ధనికి మనశ్శాంతినిచ్చింది. గొడవ జరిగిన తర్వాత మాధవరావు గారిని సెక్రటరీ గారు వారింటికి తీసుకెళ్ళిపోయారు. మర్నాడే సెక్రటరీ గారు మాధవరావు గారి తమ్ముడు మరదలితో చాలాసేపు మాట్లాడారు. ఏం చెప్పారో మరి. వారిద్దరూ వారి సామాను తీసుకొని వెళ్ళిపోయారు. మరో 2 రోజుల తర్వాత మాధవరావు గారు ఊరికెళ్ళారు. ఆ 2 రోజులు సెక్రటరీ గారింట్లోనే ఉన్నారు అని చెప్పింది. మళ్ళీ వారంలో అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరూ తప్పక రావాల్సిందిగా నోటీసు వచ్చింది. వర్ధని వెళ్ళేసరికి అందరూ వచ్చి కూర్చున్నారు. టీ బిస్కెట్లు అందించే కార్యక్రమం పూర్తయ్యాక సెక్రటరీ గారు మాట్లాడటం మొదలుపెట్టారు. ఈరోజు ఈ మీటింగ్ మన రొటీన్ సమస్యల గురించి చర్చించుకునేందుకు మాత్రమే కాదు, ప్రశాంతంగా కాలం గడుపుతున్న మన మధ్యలో ఈ మధ్య కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. దానివల్ల మనలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి మునుపటిలాగా స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోతున్నాం. అంతేకాక మన బిల్డింగులో ఒకరిద్దరి వల్ల మిగిలిన వాళ్ళకి కొన్ని చికాకులు కలుగుతున్నట్టు నాకు తెలిసింది. ఇతరులతో ఎంత చనువు తీసుకోవచ్చునో కొందరు గ్రహించలేకపోవటం చేత కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. మర్యాద కోసం తమకు ఎదురయ్యే అసౌకర్యం గురించి సభ్యులు బయటకు చెప్పుకోలేకపోతున్నారని తెలిసింది. హఠాత్తుగా గోవిందరావు గొంతు వినిపించింది. అందరూ అటు చూశారు. ఎవరండి వారు? ఎవరిని గురించి అంటున్నారు? ఎవరైనా చనువుగా ప్రవర్తిస్తే అది స్నేహం వలనే అనుకోవచ్చుగా? విసురుగా కోపంతో అడిగాడు. కూర్చోండి, ఇక్కడ ఎవరి పేర్లు చెప్పనవసరం లేదు. స్నేహంలో కూడా మర్యాదకు భంగం కలిగించకూడని హద్దులు పాటించాలి. అది సభ్యత. ఈ 10 ఏళ్లుగా మేమంతా అలాగే స్నేహంగా ఉంటున్నాం. సెక్రటరీ రాజమౌళి కంఠంలోని తీవ్రతను గుర్తించి మొహం గంటు పెట్టుకుని కూర్చున్నాడు. మాధవరావు గారి విషయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి. రాజమౌళి గారు తిరిగి అందరి వైపు చూస్తూ చెప్పసాగారు. ఆయన సమక్షంలో మనం ఈ విషయాలు మాట్లాడటం భావ్యం కాదని నేనెవరితోనూ ఈ సంఘటన గురించి మాట్లాడలేదు. ఆయన ఎటువంటి వ్యక్తో మనందరికీ తెలుసు.
స్వార్థంతో ఆయన మీద నింద వేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడో మాధవరావు గారి పిల్లలు తాము ఇండియాకి తిరిగి రాకపోవచ్చునని, అమెరికాలోనే సెటిల్ అవుతామని పినతండ్రితో అన్నారట. ఒంటరిగా ఉంటున్న మాధవరావు గారి దగ్గర చేరి మంచి మాటలతో మభ్యపెట్టి ఆయన చేత ఈ ఫ్లాట్ తమ పేర రాయించుకోవాలనే ఆలోచనతోనే ఆ దంపతులు వచ్చారు. 3 ఏళ్ల నుంచి ఒంటరిగా ఉంటున్నా గానీ వీళ్ళకి నా బాగోగుల గురించి పట్టలేదు. ఇప్పుడు కావలసి వచ్చిందా అనుకున్న మాధవరావు గారు వాళ్ళ రాకకి కారణం ఏమిటో ఊహించలేకపోయాడు. 2 నెలలు గడిచాక ఈ పెద్ద వయసులో నిన్ను కనిపెట్టి చూస్తాం, ఈ ఫ్లాటు మాకు రాసియ్యి అని ఆయన్ను వేపుకు తింటున్నారట. కొడుకులతో మాట్లాడాలని ఫ్లాట్ విషయం తానేమీ ఆలోచించటం లేదని మాధవరావు గారు సమాధానం చెప్తున్నారట. ఇక మాటలతో లాభం లేదని బెదిరిస్తే తమ దారికి వస్తారని అనుకున్నట్లున్నారు. అందుకే ఆవిడ ఈ ఎత్తు వేసింది. పరువు పోతే ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతారని, ఫ్లాట్ ఆక్రమించుకోవచ్చునని అనుకుందేమో. ఆవిడ ప్లాన్ వాచ్మెన్ కొడుకు వల్ల చెడిపోయింది. చివరకు ఆ మరదలు పరువే పోయింది అని రాజమౌళి గారు ఒక్క క్షణం ఆగారు. అదేమిటి? 2-3 కంఠాలు ఆశ్చర్యంగా ప్రశ్నించాయి. వాచ్మెన్ కొడుకు శివుడు తన గాలిపటం చెట్టుకొమ్మకి చిక్కుకుందని దాన్ని తీసుకునేందుకు మాధవరావు గారి బాల్కనీలోకి వెళ్ళాడట. అప్పుడే ఆయన మరదలు రావటం చూసి తనని చూస్తే తిడుతుందని ఆవిడ టీ కప్పు ఇచ్చి వెళ్ళిపోయేదాకా కిటికీ పక్కన దాక్కున్నాడట. కిటికీలోంచి చూస్తుండగానే ఆవిడ టీ కప్పు టేబుల్ మీద పెట్టి పెద్ద పెద్ద కేకలు వేయసాగిందని వాడే చెప్పాడు. మాధవరావు గారికి మరదలు వచ్చిన విషయమే తెలియదని, ఆయన టీవీ వైపు తిరిగి ఉన్నారని చెప్పాడు. అలా కేకలు వేస్తూ వచ్చి ఆవిడే తలుపులేసుకొని బయటకు వచ్చిందని, ఆ అయ్యకి ఏమీ తెలియదని ఆ రాత్రి శివుడు తండ్రితో చెప్పాడు. మర్నాడు వాచ్మెన్ కొడుకుతో వచ్చి నాకిదంతా వాడి చేత చెప్పించాడు. ఈ సంగతి అప్పుడే బయటకు చెబితే ఆవిడ్ని అక్కడే దులిపేవాళ్ళం రామనాథం గారన్నారు. ఆవిడ అల్లరికి భయపడిపోయిన ఆ పిల్లాడు రాత్రికి తండ్రితో జరిగింది చెప్పినట్టున్నాడు. మర్నాడు పొద్దున్నే శివుణ్ణి వాచ్మెన్ని కూడా వెంటబెట్టుకొని వెళ్ళి ఆ భార్యాభర్తలని కలిశాను. ఇది మర్యాదస్తుల లక్షణం కాదని, వెంటనే ఇల్లు వదిలి వెళ్ళకపోతే ఈ విషయం అందరికీ చెప్పాల్సి వస్తుందని, మాధవరావు గారి తత్వం ఏమిటో తామందరికీ బాగా తెలుసునని గట్టిగా ఆ భార్యాభర్తల్ని బెదిరించాను. గుట్టు బయటపడటంతో మారు మాట లేకుండా వెంటనే సామాను తీసుకొని వెళ్ళిపోయారు. నేనే ఆ ఫ్లాట్ తాళం వేసి మాధవరావు గారికి అప్పగించాను. మరీ అంత మంచితనమా? మాధవరావు గారిని తప్పు పట్టలేక ఏం జరిగిందో తెలియక సతమతమైపోయాం అని దాసుగారి భార్య నిట్టూర్చింది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? వర్ధని ప్రశ్నించింది. ఆయన్ని మేమే బలవంతంగా ఉత్తర దేశ యాత్రలకి పంపించాం. సెక్రటరీ రాజమౌళి తిరిగి ప్రారంభించారు. మా కజిన్స్ 15 రోజులు ఉత్తర దేశ యాత్రల ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇంకా 2 టికెట్లు మిగిలిపోయాయి. మీరు కూడా రండి అని మమ్మల్ని అడిగారు. మేము ఇదివరకే ఒకసారి వెళ్ళి వచ్చాం కాబట్టి ఒక స్నేహితుడిని పంపుతాం. ఆయన పెద్దవారు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మాధవరావు గారిని పంపించాం. ఈ పరిసరాల నుంచి కొన్నాళ్ళు దూరంగా ఉంటే ఆ షాక్ నుంచి తేరుకోగలుగుతారని అనుకున్నాం. నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎవరి మొహం చూడలేనంటూ ఆయన ఒక పట్టాన ఒప్పుకోలేదు. నేను ఆయనతో కాంటాక్టులో ఉన్నాను. కాస్త తేరుకున్నట్టే ఉన్నారు. ఉత్సాహంగా విశేషాలు చెప్తున్నారు. ఆ తర్వాత ఫ్లాట్స్కి సంబంధించిన మరికొన్ని విషయాలు చర్చించటంతో మీటింగు ముగిసింది. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నారు ఇందుకే. మొత్తానికి మీ మాధవరావు గారు సత్పురుషుడే అని నిర్ధారణ అయ్యింది అని మీటింగ్ పూర్తయ్యాక తిరిగి వస్తూ గోవిందరావు చేసిన వ్యాఖ్యానానికి అసహ్యించుకుంది వర్ధని. ఒకరోజు గోవిందరావు కోపంతో చిందులు వేస్తూ వర్ధని ఫ్లాట్లోకి వచ్చాడు. ఇల్లు అద్దెకిచ్చినంత మాత్రాన అంతా వాళ్ళిష్టమేనా అంటూ విసురుగా సోఫాలో కూర్చున్నాడు. ఏమైంది అని ఆయన్ను వర్ధని అడగలేదు. 11 నెలలకి అద్దె అగ్రిమెంటు తీసుకున్నారు. ఈలోగా ఇంటి వాళ్ళకి ఇల్లు అవసరమైతే ఖాళీ చెయ్యాలని చెప్తాడా? మావాడు రేపు ఆదివారం వచ్చి ఇల్లు ఖాళీ చేయించి నన్ను ఇంటికి తీసుకెడతానని చెప్పేశాడు. అంతా వీళ్ళిష్టమేనా? అద్దె ఇచ్చేది నేను ఖాళీ చెయ్యనంటే ఏం చేస్తారు అంటూ కాసేపు కొడుకుని, సెక్రటరీని, ఇంటిగల వాళ్ళని తిట్టి వెళ్ళిపోయాడు గోవిందరావు. అవన్నీ లోపలి నుంచి విన్నదే గాని లక్ష్మి మాత్రం బయటకు రాలేదు. కాఫీ ఇవ్వలేదు. ఎప్పుడో ఒకసారి ఏదో పని ఉంటే గాని లోపలి దాకా రాని రాజమౌళి గారు తీరిగ్గా వచ్చి కూర్చుంటే వింతగా తోచింది వర్ధనికి. మీరు ఈవినింగ్ వాక్కి వెళ్ళలేదా అని కాఫీ కప్పు అందిస్తూ రాజమౌళిని అడిగింది వర్ధని. లేదమ్మా, పూర్ణ రాలేనంది. ఇవాల్టికి నేను మానేశాను.
చాలా రోజులైందని ఇలా వచ్చాను. ఫ్రీగా ఉన్నారా? లేక మీ పని పాడు చేస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు. పనేం లేదు, ఫ్రీగానే ఉన్నాను అంది. లక్ష్మి వచ్చి ఖాళీ కప్పులు, కూరలకు డబ్బులు తీసుకుంది. 5 నిమిషాల తర్వాత సంచి తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. అంతవరకు మౌనంగా కూర్చున్న రాజమౌళి గారు మాట్లాడటం ప్రారంభించారు. మీతో కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను. మీ మనసుకి కష్టం కలుగుతుందని తెలిసినా మీ వెనకాల జరిగిన విషయాలు మీకు తెలియాలని చెప్తున్నాను. వర్ధని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. తన వెనకాల ఏదో జరుగుతోందా? తనకెప్పుడు అలాంటి అనుమానమే రాలేదే. రాజమౌళి ఒక్క క్షణం ఆగి తిరిగి ప్రారంభించారు. గోవిందరావు మీతో ఎలా ప్రవర్తించేవాడు? అదే ఎలా మాట్లాడేవాడు? సందేహిస్తూ ప్రశ్నించాడు. ఒక్కొక్కసారి చిరాకు, కోపం కూడా వచ్చేది. వేలాపాలా లేకుండా బెల్ కొట్టి లోపలికొచ్చి కూర్చోవటం, అతి చనువు తీసుకొని మాట్లాడటం విసుగ్గా ఉండేది. ఇలా ఇంట్లోకి ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని మొహం మీదే ఎలా చెప్పాలో తెలిసేది కాదు. వచ్చినవాడు ఊరుకోకుండా లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి పండో మరోటో తను తెచ్చుకోవటమే కాక మీకు కూడా కావాలా అని నా ఇంట్లో నాకే మర్యాద చేయటం, ఇలాంటివెన్నో చేశాడు. ఆయన అడిగిందే తడువుగా ఇన్నాళ్ళు లోపల పేరుకుపోయిన చిరాకునంతా బయటకు కక్కేసింది వర్ధని. ఎంత దాచుకుందామని ప్రయత్నించినా వర్ధని మొహంలో కోపం దాగలేదు. సహజీవనం గురించి ఎప్పుడైనా మాట్లాడాడా? వంచిన తల ఎత్తకుండా ఆయన వేసిన ప్రశ్నకి నిర్ఘాంతపోయింది. మీకెలా తెలుసు? తేరుకొని ప్రశ్నించింది. ముందు మీరు చెప్పండి, వివరాలు నేను చెప్తాను. అప్పటికి తలెత్తి చూశారు. అతడు వచ్చిన కొన్నాళ్లకే నా వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించటం మొదలుపెట్టాడు. ఏం ఉద్యోగం చేశాను? ఎప్పుడు రిటైర్ అయ్యాను? మా వారు ఎప్పుడు పోయారు? పిల్లలు లేరా? ఎవరినైనా పెంచుకునే ఉద్దేశం ఉందా? ఈ ఫ్లాట్ కాక వేరే ఆదాయం ఉందా? అన్నదమ్ములు పట్టించుకుంటారా లేదా? చూస్తారా చూడరా? ఇలా ఎన్నో ప్రశ్నలు. మొహమాటం కొద్దీ అన్నింటికీ సమాధానం చెప్పాను. వ్యక్తిగత విషయాలు పరాయి వాళ్లతో మాట్లాడటం నాకిష్టం ఉండదని ఖండితంగా చెప్పాక కొంచెం వెనక్కి తగ్గాడు. సహజీవనం తప్పు కాదని, మనలాంటి ఒంటరి వాళ్ళకి అది చాలా అవసరమని ఒకసారి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ విషయం వారి పర్సనల్ విషయమని, ఇటువంటివి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని ఆయనకు చెప్పాను. మళ్ళీ ఎప్పుడు ఆ విషయం నా దగ్గర ప్రస్తావించలేదు. కానీ మాధవరావు గారి సంఘటన తర్వాత మళ్ళీ ప్రస్తావించాడు. మాధవరావు గారికి తోడు కావాలంటే సహజీవనానికి ఎవరినైనా చూసుకోవాలి, కానీ మరదలు పట్ల అలా ప్రవర్తించటం తప్పు కదా అని విమర్శించారు. నేనేం బదులు మాట్లాడలేదు. గోవిందరావు కొడుకు మిమ్మల్ని ఎప్పుడైనా కలిశాడా? ఈ ప్రశ్నలు వింటుంటే వర్ధనికి మతిపోతున్నట్టనిపించింది. ఒకరోజు ఒక కొత్త వ్యక్తి లోపలికి వచ్చాడు. నేనెవరో తెలుసుకునే వచ్చాడనుకుంటాను. తానెవరో, ఎందుకు వచ్చాడో చెప్పలేదు ముందు. ఎన్నాళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎక్కడ పనిచేశారు? అని ఇలా 4-5 ప్రశ్నలు వేశాడు. వెళ్లే ముందు తానెవరో చెప్పి ఊరికే కలిసి వెడదామని వచ్చానన్నాడు. ఎందుకు వచ్చాడో, ఎందుకు వెళ్ళాడో నాకేమీ అర్థం కాలేదు. ఆ తండ్రికి తగ్గ కొడుకే అనుకున్నాను. వర్ధని గారు, ఇది మీకు బాధ కలిగించినా మీకు చెప్పక తప్పదు. ఎందుకంటే గోవిందరావు ఎవరెవరికి ఏం చెప్పాడో మనకెవరికీ తెలియదు. ఇందులో అసలు వ్యక్తి మీరు కనుక ముఖ్యంగా మీకు తెలియాలి. కాబట్టి జరిగిందేమిటో మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను అన్నారు రాజమౌళి గారు. కొన్ని నెలల క్రిందట గోవిందరావు నా దగ్గరికి వచ్చి భార్య పోయాక ఒంటరివాడినైపోయానని, తనకు తోడుగా ఎవరూ లేరని ఏదేదో చెప్పుకున్నాడు. ఏదో తన బాధ చెప్పుకుంటున్నాడని సానుభూతితో విన్నాను. మీ గురించి చాలా ప్రశ్నలు వేశాడు. అది నాకు అంతగా నచ్చలేదు. అయినా నేనేమీ అనలేదు. మీరంటే తనకి చాలా గౌరవమని, మీరు చాలా మంచివారని, ఎదుట వారిని బాగా అర్థం చేసుకుంటారని, తన పట్ల ఎంతో గౌరవం, అభిమానం చూపిస్తారని ఏవేవో చెప్పాడు. మనం ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళం. మీ గురించి నా దగ్గర అంత పొగడటం ఎందుకో నాకు అర్థం కాలేదు. అయితే నాకు ఒక అనుమానం ఉండిపోయింది. మీ వంటి వారు గోవిందరావు లాంటి మనిషిని ఎలా అభిమానిస్తారు? ఆయన మీద మీకెందుకు అంత గౌరవం ఏర్పడింది అని నాకెందుకో గోవిందరావు ఏదో చెప్పాలని వచ్చి అది దాస్తున్నాడనిపించింది. ఆ రోజు గోవిందరావు కొడుకు మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నన్ను కలిశాడు. అప్పుడే గోవిందరావు మాటల్లోని అంతరార్థం నాకు అర్థమైంది. గోవిందరావు తాను త్వరలో సహజీవనం చేయబోతున్నానని, ఆమె కూడా అంగీకరించిందని కొడుకులతో చెప్పాడట. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అతను మీ దగ్గరకు వచ్చాడట. ఇదంతా నాతో చెప్పి, మా నాన్న సరైన మనిషి కాదండి, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఈయనతో మా అమ్మ చాలా బాధలు పడింది. వర్ధని గారిని చూస్తే ఆమె మా నాన్న లాంటి వ్యక్తిని ఎలా నమ్మారో అర్థం కాలేదు.
ఆవిడ చాలా గౌరవంగా మంచివారిలా కనిపిస్తున్నారు అన్నాడు. మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగానే మాధవరావు గారి సంఘటన జరిగింది. ఇంకో మనస్తాపం మనలో రాకూడదనే ఉద్దేశంతోనే గోవిందరావు ఇండ్లు ఖాళీ చేయించేశాను. చెప్పటం పూర్తయినట్టుగా వెనక్కి వాలారు రాజమౌళి. వర్ధని విభ్రాంతితో చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి తెప్పరిల్లి, అతగాడు ఇన్ని ఆలోచనలు చేశాడా? అతివాగుడు అతి చనువు చూపిస్తున్న మనిషి అనుకున్నానే కానీ ఇలాంటి వాడనుకోలేదు. కనీసం నా వయస్సు గురించైనా ఆలోచన లేదా అతడికి? ఈ ప్రపంచం ఎటుపోతోంది రాజమౌళి గారు? ఆవేదనగా అడిగింది వర్ధని. బుద్ధి బురదలోకి లాగుతుంటే కండ్లకి ఏం కనిపిస్తాయమ్మా? నాగరికత పేరుతో ప్రపంచం వెర్రితలలు వేస్తోంది. ఎదుటి వారిని గౌరవిస్తూ వారి మర్యాదకు భంగం కలిగించకుండా ఉండాలనే జ్ఞానం నశించిపోతోంది. గోవిందరావు లాంటి వాళ్ళు, మాధవరావు గారి మరదలు లాంటి వాళ్ళందరూ చెదపురుగుల్లాంటి వాళ్ళు. వీరు పైకి కనిపించకుండా పక్కవారి జీవితాలలో శాంతిని, సౌఖ్యాన్ని చెడగొడతారు. వాళ్ళంతట వాళ్ళు బయటపడే వరకు వాళ్ళు కలిగించే నష్టం ఎలాంటిదో ఎవరూ గుర్తించలేరు. ఇక ముందు అద్దెకు వచ్చే వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నాను. పరిచయస్తుల ద్వారా వచ్చిన వారికే ఫ్లాట్లు చూపిస్తాను. చెదలని తొలగించుకున్నాం కనుక ఇక మీదట మనం మునుపటిలా మనశ్శాంతిగా స్నేహంగా ఉందాం. మీరు ఈ విషయాలన్నీ మర్చిపోండి, మనసు పాడు చేసుకోకండి అంటూ రాజమౌళి గారు వెళ్ళిపోయారు. వర్ధని మాత్రం కూర్చున్న చోటు నుంచి లేవటానికి కూడా శక్తి లేనట్టు చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.